యేసు ప్రభు అంటే మన తండ్రి, మనం సృష్టించిన సృష్టికర్త. దావీదు మహారాజు కంటే గొల్యాతు మీదికి యుద్ధానికి పొమ్మన్నాడు. ఎవరు? తండ్రి దావీదు మహారాజు. గొల్యాతు ఆజానుభావుడు. ఎగ్జాంపుల్ మనం చూడలేదు, ఆయన ఒక 10 అడుగులు అట్లా ఉండొచ్చు. గొల్యాతు అమ్మటి మళ్ళీ ఒక పొట్టోడు. గొల్యాతు మీదికి యుద్ధానికి పొమ్మంటుంటే దావీదు మహారాజు దగ్గరికి పోయి గొల్యాతుని ప్రాణభిక్ష పెడుతున్నాను, ఎల్లు యుద్ధానికి ఓడిపోతా అంటే, నీ మీనికి యుద్ధానికి పొమ్మన్న నా తండ్రి చాలా కృపగలవాడు, చాలా శక్తిమంతుడు. గొల్యాత్ డ్యూటీ తిప్పుతా ఉన్నాడు. ఎవరికి? గొల్యాతు మీనికి తిప్పి పెట్టి కొట్టే పోయి గొల్యాత్ కర్తకి తగిలి గొల్యాతు అమాంతం కింద పడి చనిపోయాడు. దేవుడు శక్తి గలవాడు. మనం సేవించే తండ్రి చాలా శక్తి గలవాడు. మన శత్రువుల మీనికి వాళ్ళని ఓడించడానికి మనకు బలమైన శక్తి ఇచ్చేది ఎవరంటే మన నజరేయుడు అయిన యేసు ప్రభు. ఈ మాటని ప్రతి నోట మీరు పలికించడానికే చర్చీలు, సంఘాలు, ఫాదర్లు, పాస్టర్లు ఉన్నారు. మీ ప్రార్థన ప్రతిఫలమే ఈ రోజున మనందరినీ సజీవ లెక్కలో నిలబెట్టింది. ఆమేన్.